ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 38వ అధ్యాయము. బాబా వంట పాత్ర, దేవాలయాన్ని గౌరవించడము, కాల లేదా విశ్రమము, మజ్జిగ. గత అధ్యాయంలో బాబా గారి చావడి ఉత్సవము వర్ణించితిమి. ఈ అధ్యాయంలో మనము బాబా వంట పాత్ర మొదలైన వాటి గురించి చదివెదము. తొలి పలుకు: ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి, ప్రపంచమంతటికి సంతోషమును ప్రసాదించితివి, భక్తులకు మేలు కలుగజేసితివి, నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి, నిన్ను శరణుజొచ్చిన వారిని ఉదార స్వభావగుటచే వారిని పోషించి రక్షించదవు, నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించదవు. పవిత్రాత్మను ద్రవసారమును బ్రహ్మమనడి అచ్చులో పోయగా దాని నుండి యోగులలో అలంకారమగు సాయి వెడలును. ఈ సాయి ఆత్మారాముడే. స్వచ్ఛమైన దైవికానందానికి వారు పుట్టినిల్లు. జీవితేచ్ఛలన్నీ పొందిన వారే వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తుల్ని చేసిరి. బాబా వంట పాత్ర. యుగయుగములకు శాస్త్రములు వేరువేరు సాధనములను ఏర్పాటు చేసి ఉన్నవి. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపర యుగంలో యజ్ఞము, కలియుగంలో దానము చేయవలనని శాస్త్రాలు ఘోషించుచున్నవి. దానములన్నింటిలోనూ అన్నదానమే శ్రేష్టమైంది. మధ్యాహ్నం 12 గంటలకు భోజనము దొరకనిచో మనము చాలా బాధపడదము. అట్టి పరిస్థితులలో ఇతర జీవులు కూడా అట్లే బాధపడును. ఈ విషయంను తెలిసి ఎవరైతే బీదలకు, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టెదరో వారే గొప్ప దాతలు. తైత్తిరీయోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది: ఆహారమే పరబ్రహ్మ స్వరూపము, ఆహారము నుండియే సమస్త జీవులు ఉద్భవించినవి, చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారంలో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నము మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనము పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలైనవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలను, కానీ ఆహార విషయంలో అట్టి ఆలోచన అనవసరము. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నము ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనం పెట్టవలను. కుంటి, గ్రుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనం పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలను. మన బంధువులు మొదలైన వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికరులు తదితులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము. అన్నదానము లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు. ఎట్లన చంద్రుడు లేని నక్షత్రాల వలె, పథకము లేని కంఠహారం వలె, పింఛము లేని కిరీటము వలె, కమలము లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యస్త్రీ వలె, బొంగురు కంఠము కలవాని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచింపవు. అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యాలలోనూ అన్నదానం ఎక్కువ. బాబా ఆహారంను ఎట్లు తయారు చేసి పంచిపెట్టుచుండెనో చూచెదము. బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావలసి ఉండెను. అది కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనం చేసి తెచ్చుకొనిటి వారిని ఇదివరకే తెలుసుకుంటిమి. ఏనాడైనా అందరికీ భోజనం పెట్టవలసినచో బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాట్లన్నీ వారే స్వయంగా చేసుకునేవారు. ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు, ఎవరికి బాధ కలుగ చేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలైనవి అన్నీ నగదునిచ్చి కొనిటివారు. వారే విసురుచుండేవారు. మసీదు ముందు ఉన్న ఖాళీ స్థలంలో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రలో కొలత ప్రకారము నీళ్లు పోసి పెట్టేవారు. వారి వద్ద వంట పాత్రలు 2 గలవు. ఒకటి పెద్దది, 100 మందికి సరిపోవున్నది. రెండవది చిన్నది, 50 మందికి మాత్రము సరిపోవును. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు, మరొకప్పుడు మాంసపు పులావు వండేవారు. ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకునప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోనికి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంట పాత్రలో వేసేవారు. పదార్థాలు చాలా రుచిగా ఉండుటకు ఎంత శ్రమ తెలుసుకోవలేనో అంత శ్రమను పడుచుండేవారు. అప్పుడప్పుడు అంబలి వండేవారు, అనగా జొన్న పిండిని నీళ్లలో ఉడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండేవారు. భోజన పదార్థాలతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెం కొంచెంగా పెట్టేవారు. అన్నము సరిగా ఉడికిందో లేదో అని పరీక్షించకని బాబా తన కఫినీని పైకి ఎత్తి చేతిని నిర్భయంగా మరుగుచున్న డేకిసాలో పెట్టి కలుపుచుండేవారు. వారి ముఖమునందు భయచిహ్నాలు కానీ, చేయి కాలుతున్నట్లు కానీ కనిపించేది కాదు. వంట పూర్తి అవగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి
మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహల్సాపతికి తాత్యాకు ప్రసాదంగా పంపించిన పిమ్మట మిగతా దానిని బీదవాండ్రకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండిరి. బాబా స్వయంగా తన చేతులతో తయారు చేసి స్వయంగా వడ్డించగా భోజనము చేసిన వారు నిజంగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులై ఉండవలెను. బాబా తన భక్తులందరికీ శాకాహారము మాంసాహారము ఒకే రీతిగా పెట్టుచుండిన అని ఎవరికైనా సందేహం కలగవచ్చును. దీని జవాబు సులభము, సామాన్యమైంది. ఎవరు మాంసాహారులు అట్టివారికి ఆ వంట పాత్రలోనిది పెట్టేవారు. మాంసాహారులు కాని వారిని ఆ పాత్రను కూడా ముట్టనీయలేదు. వారి మనసుల్లో దేని తినుటకు కోరిక కూడా కలిగనిచ్చేవారు కాదు. గురువుగారు ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని తినవచ్చునా లేదా అని యోచించే శిష్యుడు నరకమునకు పోవునని రూఢీ కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండివారు. దీనికి ఒక ఉదాహరణము. ఒక ఏకాదశి నాడు దాదా కేల్కర్కు కొన్ని రూపాయల్ని ఇచ్చి గొర్రెలు బాకుపోయి మాంసంను కొని తెమ్మనెను. ఇతను సనాతనాచారపనుడగు బ్రాహ్మణుడును, ఆచారవంతుడును. సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రములు మొదలైనవి ఇచ్చుట చాలదనియు కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞను పాటించుటే అనియు గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటే అనియు ఇది ఏ నిజమైన దక్షిణ అనియు దీనివల్లనే గురువు సంతృష్టి చెందుదరనియు అతనికి తెలియను. కనుక దాదాకేల్కరు దుస్తులు ధరించి బజారుకు బయలుదేరును. కానీ బాబా అతన్ని వెంటనే పిలిచి తానే స్వయంగా పోవలసిన అవసరము ఏమీ లేదనియు ఇంకెవరినైనా పంపమనెను. అతడు పాండు అనే నౌకర్ను పంపెను. వాడు బయలుదేరడము చూసి బాబా వాణిని కూడా వెనుకకు పిలిపించి ఆనాడు మాంసం వండటం ఆనుకొనిరి. ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీద ఉన్న పులావు ఉడికిందో లేదో చూడమనెను. కేల్కరు దాన్ని పరీక్షించక ఏం సరిగ్గా ఉన్నదని జవాబిచ్చెను. అప్పుడు బాబా, నీవు కండ్లతో దాన్ని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగా ఉన్నదని ఎట్లు చెప్పితివి? మూత తీసి చూడుము అంటూ బాబా అతని చేతిని పట్టుకొని మరుగుతున్న డేగిసాలో పెట్టెను. ఇంకను ఇట్లనెను, నీ చేయిని తీయుము, నీ ఆచారంని ఒక ప్రక్కకు పెట్టి తెడ్డితో తీసి కొంచెం ప్లేట్లో వేసి సరిగ్గా ఉడికింది లేనిది తెలుసుకొనుము. తల్లి మనసున నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చినప్పుడు దాన్ని కౌగలించి ముద్దు పెట్టుకొనును. అట్లనే బాబా కూడా కన్న తల్లి వలె దాదా కేల్కర్ని ఈ విధంగా గిల్లెను. నిజంగా ఏ యోగి గాని గురువు గాని తన శిష్యునకు నిషిద్ధాహారంను తిని చెడిపోమనమని చెప్పరు. ఈ విధంగా బాబా పులావ్ వండుట 1910వ సంవత్సరం వరకు జరుగుతుండేది. పూర్వం చెప్పిన రీతిగా దాసగను బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేసెను. ఆ ప్రాంతము నుండి ప్రజలు తండోపతండములుగా షిరిడీకి వచ్చిచుండిరి. కొలది దినములలోనే షిరిడీ యొక్క పుణ్యక్షేత్రమాయను. భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యం పెట్టుచుండిరి. వారు తెచ్చిన పదార్థాలు ఫకీరులు బీదలు తినగా ఇంకనూ మిగులుచుండెను. నైవేద్యమును ఎట్లు పంచిపెట్టడి వారో చెప్పుటకు ముందు బాబాకు షిరిడీలోని దేవాలయం ఎందును అందుండు దేవతల ఎందును గల గౌరవాన్ని చాటెడు నానాసాహెబు చందోర్కర్ కథ తెలుసుకుందాము. నానాసాహెబు దేవాలయాన్ని అవగౌరవించుట. ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి. నిజముగా బాబా ఏ జాతికి చెందినవారు కారు. వారెప్పుడు పుట్టిరారో, ఏ జాతి యందు పుట్టిరో, వారి తల్లిదండ్రులు ఎవరో ఎవరికి తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు కానీ మహమ్మదీయుడు కానీ ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులైనచో మసీదులో ఎప్పుడు దున్నినెట్లు మండనిత్తురు? అచ్చోట తులసి బృందావనం ఎట్లుండును? శంఖములూదుటకు ఎట్లు ఒప్పుకొందురు? గంటలను మ్రోయించుటకు ఎట్లు సమ్మతింతురు? సంగీత వాద్యములను ఎట్లు వాయించనిత్తురు? హిందువుల మత ప్రకారము షోడశోపచార పూజలను ఎట్లు జరగనిత్తురు? వారు మహమ్మదీయులైనచో వారి చెవులకు కుట్లు ఎటులుండును? గ్రామంలోని హిందూ దేవాలయాలన్నింటినీ ఎలా మరమ్మతు చేయించిరి. బాబా హిందూ దేవాలయాలను దేవతలను ఏమాత్రము అగౌరవించినను ఊరుకొనేవారు కాదు. ఒకనాడు నానాసాహెబ్ చందోర్కరు తన షడ్డకుడగు మినీవాల్యాతో షిరిడీకి వచ్చెను. బాబా వద్ద కూర్చుని మాట్లాడుతూ ఉండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి, నా సహవాసము ఇన్నాళ్ళు చేసియు ఇట్లేలా చేసితివి అనెను.
నానాసాహెబు మొదట దీన్ని గ్రహించలేకపోయెను కనుక అదేమిటో వివరించవలసిందిగా ప్రార్థించను. కాపరిగా నుండి షిరిడీకి ఎట్లు వచ్చితివి అని బాబా అతన్ని అడిగను. నానాసాహెబు వెంటనే తన తప్పు గ్రహించెను. సాధారణంగా షిరిడీకి పోవున్నప్పుడు ఎల్లను నానాసాహెబ్ కాపరిగావ్లో దిగి దత్తదర్శనం చేసుకునేవాడు. కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడు అయినప్పటికీ అతన్ని కూడా వెళ్ళనీయక ఆలస్యమైపోతుందని చెప్పుచూ తిన్నగా షిరిడీకి చేర్చెను. ఇదంతయు బాబాకు తెలియచేయుచు తాను గోదావరిలో స్నానం చేయనప్పుడు ఒక ముళ్ళు పాదంలో కృచ్చుకొని తన్ని చాలా బాధ పెట్టెనని చెప్పెను. బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచు ఇక మీదట జాగ్రత్త అని హెచ్చరించెను. కాల అంటే మిశ్రమము. ఇక నైవేద్యమెటులా పంచిపెట్టేవారో చూచెదము. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదితో తమ ఆశీర్వాదాల్ని ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబార వైపు వీపు పెట్టి కూర్చునిచుండిరి. కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తుల్లో కూర్చొనిచుండిరి. నైవేద్యం తెచ్చిన భక్తులు పళ్ళెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదంలకై ఊదీకై కనిపెట్టుకుని బయట నిల్చుచుండిరి. అన్ని రకముల ప్రసాదాలు బాబాకు వచ్చిచుండెడివి. పూరీలు, మండికలు, బొబ్బట్లు, బాసుంది, సాంజ, పరమాన్నము మొదలైనవన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందించేవారు. బాబా దీనిని దైవమునకు అర్పించి పావనమునొచ్చుచుండేవారు. అందులో కొంత భాగము బయట కనిపెట్టుకుని ఉన్నవారికి పంచి తక్కినది బాబాకు అటు ఇటు 2 వరుసల్లో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినుచుండిరి. శ్యామ, నానాసాహెబు నిమోర్కరు వడ్డించువారు. వచ్చిన వారి సౌకర్యాలను వీరు చూచువారు. వారా పని అతి జాగ్రత్తగాను ఇష్టంగాను చేయుచుంటిరి. తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువయు కలుగు చేయుచుండెడిది. అది అట్టి రుచి, ప్రేమ, శక్తి కలిగిన మహా ఆహారము. అది సదా శుభ్రమైంది, పవిత్రమైంది. ఒక గిన్నెడు మజ్జిగ. ఒకనాడు హేమాడ్ పంద్ మసీదులో అందరితో కడుపు నిండా తినను. అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ త్రాగమని ఇచ్చెను. అది తెల్లగా చూచుటకు ఇంపుగా ఉండెను. కానీ అతని కడుపులో ఖాళీ లేకుండెను. కొంచెము పీల్చుగా అది మిక్కిలి రుచిగా ఉండెను. అతని గుంజాటమును కనిపెట్టి బాబా అతనితో ఇట్లనెను, దానినంతయో త్రాగుము, నీకిక మీదట అట్టి అవకాశము దొరకదు. అతడు వెంటనే దాన్నంతటను తాగెను. బాబా పలుకులు సత్యమయ్యను. ఏలన త్వరలో బాబా సమాధి చెందిరి. పాఠకులారా, హేమాడ్ పంతుకు మనము నిజంగా నమస్కరించవలెను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదంగా త్రాగెను. కానీ మనకి కావలసినంత అమృతాన్ని బాబా లీలల రూపంగా ఇచ్చెను. మనము ఈ అమృతమును గిన్నెల్లో త్రాగి సంతృష్టి చెంది ఆనందించదుముగాక. శ్రీ సాయినాథాయ నమః. 38వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.